అంటే ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి పావనికి? చాలా వచ్చాయి. చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పావని అని కాదు, ఏ అమ్మాయికైనా ప్రపంచంలో ఆ పిల్ల ఎంత దరిద్రంగా అమ్మాయిలకు రావచ్చులే, నీకు రావడం అంటున్నా నేను. అంటే నేను అమ్మాయిని కాదా? చెప్పు. వచ్చాయి, బాగానే వచ్చాయి. ఓకే, లెక్క పెట్టుకోగా వచ్చాయి. ఓకే. నువ్వు ఎవరికన్నా లవ్ చేసినా? చేసాం అనుకోండి. చేసామనుకోండి. చేసిందా? చేసింది. తెలుసా మీకు? తెలుసు. అంటే లవ్ చేసింది, ఈమె లవ్ చేయలే. అబ్బాయి లవ్ చేశాడు, పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నేను కాదు, వాళ్ళే పెళ్లి చేసుకుంటామని నన్ను అడిగినప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? సో అడిగారు. సరే ఫస్ట్ మీరు సెటిల్ అయ్యి ఆ లవ్ అలాగే ఉంటే వచ్చి చేసుకోండి అన్నాము. వాళ్ళు అలాగే ఉంటే చేస్తామన్నాము. వాళ్ళు అలా ఎవరుంటారు ఈ రోజులు అంత సిన్సియర్గా? వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? ఇద్దరు వెళ్ళిపోయారా? మా అమ్మ ఏడే ఉంది కదా. ఏమో మళ్ళీ వెళ్ళిపోతే తీసుకొచ్చాం అనుకుంటున్నా. అదొక్కటే తక్కువ. అవదుగా. ఓకే. కాదు, ఎందుకు మరి? ఎన్ని ఇయర్స్ లవ్? చెప్పాలంటే తన సైడ్ నేను సెకండ్ స్టాండర్డ్ అమ్మాయి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు. ఓకే. నేను 10th వచ్చినప్పుడు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాడు, కానీ నేను 10th కదా అప్పుడు నేను పట్టించుకోలేదు, వద్దులే అనేసి. నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపోజ్ చేశాడు. నీకు అంత మెచ్యూర్ మైండ్ ఉందా? సెకండ్ క్లాస్ నుంచే తను చెప్పాడంటున్నా, ఇప్పుడు నాకు తెలియదు కదా. ఏం లేదు మా అవతల వాళ్ళు చెప్పిందంతా నమ్ముతావు నువ్వు. అది ఇది కరెక్ట్. అయితే నేను కూడా 5th క్లాస్ లో ఉన్నప్పుడు లవ్ చేసిన తెలుసా నీకు? నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే తిరిగేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. వాళ్ళు చెప్పారంటే లవ్ చేయడానికి 100 చెబుతారు, అది నమ్మేస్తారు పిల్లలు. అంతే. ఎట్లా ఉంటాడు? ప్రభాస్ లా ఉంటాడా? మహేష్ బాబు లాగా ఉంటాడా? బ్రహ్మానందం లాగా ఉంటాడు? మోహన్ బాబు లాగా ఉంటాడు? వాళ్ళందరూ మిక్సీలో చూస్తే వేసి జ్యూస్ చేస్తే ఎలా ఉంటాడు అలా ఉంటాడు. ఓకే. వడవేల్ లాగా ఉంటాడా? అదే బాగానే ఉంటాడు, కానీ నీలాగే ఉంటాడు. అవన్నీ వేస్తే మిక్స్ చేసినట్టు అలాగే ఉంటాడు అని అంటారా? మీరు అది యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఇది చెప్పాను. ఇంకా నేను ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏదో ఒకటి చేయాలి అంటాడు, ఏదో అలా బానే ఉంటాడా?